మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ నుండి 9వ తరగతి తెలుగు నుండి చాలా ఇంపార్టెంట్ 50 బిట్లతో ర్యాపిడ్ రివిజన్గా తక్కువ సమయంలో ఎక్కువ బిట్లు అయ్యే విధంగా వీడియో అయితే ఉంటుందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకు వీడియో చేరాలండి. మన టాపిక్ లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. మరి ధర్మబోధ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో గలదు? వీలైనంత వరకు ఆన్సర్లు ట్రై చేయండి. 50కి ఎన్ని మార్కులు వచ్చాయన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ధర్మబోధ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాచీన పద్యం. రెండో బిట్ అండి. ధర్మబోధ పాఠ్యాంశంలో చదవండి చర్చించండి శీర్షికన ఇచ్చినటువంటి దీవెన కవిత రచయిత ఎవరు? దీవెన కవిత రచయిత. ఆన్సర్ని రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 దంతుర్తి శర్మ. మూడవదండి. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏది? ఆన్సర్ సత్యం గొప్పతనాన్ని, గృహస్థ ధర్మాన్ని వీటన్నిటిని చెప్పడం ఉద్దేశం గల పాఠ్యాంశం. ఆన్సర్ ఆప్షన్ 1 ధర్మబోధ. నాలుగో బిట్టండి. ఏనట నీవెట శృతుడట ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను అని శకుంతలతో పలికినది ఎవరు? ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 దుష్యంతుడు. ఐదోదండి. అర్థాలు జతపరచాలండి. ఆచార్యుడు, విపత్తు, యశస్సు, ఊత. వీటిలో ఐదోదానికి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. A3 ఆచార్యుడు అంటే గురువు, విపత్తు ఆపద, యశస్సు కీర్తి, ఊతం అంటే ఆధారం. ఈ విధంగా మనం అర్థాలను చూడవచ్చండి. నెక్స్ట్ వ్యుత్పత్తార్థాలను జతపరచాలండి. పున్నామ నారకం నుండి రక్షించేవాడు, విశ్వమును లోకాన్ని ధరించినది, పతి సేవయే వ్రతముగా గలది, గృహ నిర్వహణ బాధ్యతలను నిర్వహించువాడు. మరి ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నా అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ 1 పున్నామ నారకం నుండి రక్షించేవాడు. 3 అండి పుత్రుడు అండి. విశ్వమును ధరించినది అంటే ధర్మము, పతి సేవయే వ్రతముగా గలది పతివ్రత, గృహ నిర్వహణ బాధ్యతలను నిర్వహించేవాడు గృహమేది. ఇది వ్యుత్పత్తార్థాలండి. ఏడవదండి. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది. ఉపమాలంకారం పై వాక్యం ఆధారంగా జతపరచండి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇక్కడ ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం, ఉపమావాచకాలను చూడాలండి. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఇక్కడ ఉపమేయము అనేది తండ్రి తనవు నుండి పుత్రుడు పుట్టి ప్రకాశించడం అనేది ఉపమేయం అండి. మరి ఉపమానం చూసుకున్నట్లయితే ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందుట. ఇక్కడ సమాన ధర్మం అనేది ఉంటుంది. ఉపమావాచకం అనేది అట్లు. ఎనిమిదవదండి. చైతన్యం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం గుర్తించండి. ఇతివృత్తం. ఆన్సర్ అండి చైతన్యం. ఆన్సర్ ఆప్షన్ 4 సామాజిక బాధ్యత. 9వదండి. చైతన్యం పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహింపబడింది? ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నా అండి. ఆన్సర్ ఆప్షన్ 4 కొత్తపాలి. 10వదండి. పాత రోజులు పోయరే ఓ కవి రోత పాటల మానరా అంటూ ఏ సంగీత వాయిద్య పాటలను చాలించమని చైతన్యం కవితలో కవి చెప్పడం జరిగింది? మరి అయితే ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 యాక్తార్ పాటల్ని చాలించమని చైతన్యం కవితలో కవి చెప్పడం జరిగింది. చైతన్యం పాఠ్యభాగం ఆధారంగా జతపరచండి. తాపి ధర్మారావు, దువ్వూరు రామరెడ్డి, స్టీఫెన్ హాకింగ్, చాలం. వీటిల్ని ఇక్కడ వాటి యొక్క జతపరచాలండి. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. A2 అంటే తాపి ధర్మారావు గారి రచన సాహితీ మర్మరాలు.
తాపి ధర్మారావు గారి రచన సాహితీ మర్మరాలు. బి దువ్వూరి రామరెడ్డి కృషివలుడు. దువ్వూరి రామరెడ్డి కృషివలుడు. స్టీఫెన్ హాకింగ్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. చలం. చలం యొక్క రచన యోగ్యతా పత్రం. చలం యొక్క రచన యోగ్యతా పత్రం. 12వదండి క్రింది పదాలకు సమానార్థక పర్యాయ పదాల ఆధారంగా జతపరచండి. ఇక్కడ అభ్రమం, యుద్ధం, చుక్కలు, శోకం వీటికి పర్యాయ పదాలను అయితే మనం చూడాల్సి ఉంటుందండి. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఆన్సర్ ఆప్షన్ 2 అంటే అభ్రము, జలధరము, మేఘము, యుద్ధము, పోరు, రణం, సమరం, చుక్కలు, నక్షత్రాలు, తారలు, శోకం, దుఃఖం, ఏడుపు. ఇవన్నీ కూడా ఒక్కో చెల్లో 4 క్వశ్చన్లు వచ్చే విధంగా డిజైన్ చేసినటువంటి బిట్లండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, మా కష్టాన్ని గుర్తించండి. మీకు ఏం కావాలో కామెంట్ చేయండి, తప్పనిసరిగా అయితే చేసి పెడతామండి. ఈ 9th క్లాస్ వీడియో కూడా చాలా మంది రిక్వైర్ అడగడం జరిగిందండి. అందు గురించనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ పెట్టండి 13వది క్రింది పదాలకు సమాసాల ఆధారంగా జతపరచండి. నల్లపూసలు, సింహనాదం, తుమ్మకుర్ర, ఎగుడు దిగుడు ఇవండి. ఇక్కడ వీటిని జతపరచాలండి. ఇక్కడ ఆన్సర్ అయితే చూసేద్దామండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నల్లపూసలు అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. సింహనాదం షష్ఠి తత్పురుష సమాసం. తుమ్మకుర్ర అంటే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఎగుడు దిగుడు విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అండి. ధనగణ సారసార యస దాసరథి కరుణా పయోనిధి ఈ పద్యపాదం ఏ వృక్షజాతి పద్యమునకు చెందినది? మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 చంపకమాల. ఈ చంపకమాలలో ఏ ఘనాలు ఉంటాయి మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి ఉత్పలమాలకి భరణ బబరవ ఉంటుంది, శార్దూలానికి మసజస్తతగా ఉంటుంది, మధ్యభానికి సబర్ణమేవ అనే ఘనాలు ఉంటాయి. మరి చంపకమాల ఘనాలు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. 15వదండి క్రింది వాటిలో అంత్యానుప్రాసకు ఉదాహరణలను గుర్తించండి. అంత్యానుప్రాసకు ఉదాహరణలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పైవన్నీ వేద శాఖలు విలసనిచ్చుట, ఆది కావ్యం బలరనిచ్చుట, సింహనాదము చెయ్యర, స్థిరమైన పేర్మోయర, కంకణమున కట్టర, జంకెళ్ళగా పోగొట్టర, మండుటాకులలోను ఎండు నాలుకలలోను ఇవన్నీ కూడా అంత్యప్రాసాను అలంకారం అయితే గుర్తించబడుతుందండి. 16వది హరివిల్లు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాన్ని గుర్తించండి. హరివిల్లు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ప్రకృతి. ప్రకృతి. ఆన్సర్ ఆప్షన్ 4 హరివిల్లు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ప్రకృతి. 17వదండి తొలికోడి కనివిచ్చి నిలిచి మై వెంచి జలజల రెక్కలు సడలించి ఈ పద్యంలోని అలంకారం ఏమిటి? మరి ఆన్సర్ ఆప్షన్ 3 స్వభావోక్తి అలంకారము. స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పే అలంకారమే స్వభావోక్తి అలంకారము. మరి ఉత్ప్రేక్ష అలంకారంలో ఊహ ప్రధానంగా ఉంటుందండి. మరి ఉపమాలంకారం యొక్క ప్రధాన లక్షణం మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. 18వదండి సరైనవో కాదో గుర్తించండి. ఎడాగమం అనేది కళలకు మాత్రమే. మరి బి ధృత ప్రకృతికాలకు సంధి లేని చోట నొగాగమం వస్తుంది. ఆన్సర్ ఏబీలు సరైనవండి. ఎడాగమం అనేది కళలకు మాత్రమే. బి ఏబీలు సరైనవి. ధృత ప్రకృతికాలకు సంధి లేని చోట నొగాగమం వస్తుంది అనేది సరైనవండి. మరి ఇక్కడ 19 పెట్టండి జతపరచండి. ఇక్కడ రచయితలు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా వాళ్ళ యొక్క రచనలు కూడా ఇవ్వడం జరిగిందండి. సరిగ్గా జతపరచాలి. ఎర్రన రామరాజభూషణుడు, మొల్ల కూచుమంచి తిమ్మ కవి. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ 2 అండి. ఎర్రన హరివంశం. ఎర్రన హరివంశం. రామరాజభూషణుడు వసుచరిత్ర, మొల్ల రామాయణం,
కూచుమంచి తెమ్మ కవి రుక్మిణి పరిణయము. ఈ విధంగా మనము మ్యాచింగ్ అయితే చేయొచ్చు అండి. నెక్స్ట్ అండి 20 బిట్టు జతపరచండి. ఇవన్నీ కూడా ఒక బిట్లోనే 4-5 కలిసేలాగా మీకు డిజైన్ చేయడం జరిగిందండి. మిత్రులు గమనించాలి, తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఎక్కువ వీడియోలు చేసేవాళ్ళుగా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారండి. మరి ఇక్కడ తారసస్యము సమనుని దొంత పట్టుకునే నారదులైరి సన్మునులు దిక్కరిని బృందం ఒక్కట, వీటిని జతపరచాలండి. మరి ఆన్సర్ ఆప్షన్ 2 A 3 అండి. తారసస్యము అంటే రామరాజభూషణుడు. B1 సమనుని దొంత పట్టుకునే కూచుముంచి తెమ్మ కవి నారదులైరి సన్మనులు అనేది కవయిత్రి మొల్లండి. దిక్కరిని బృందం ఒక్కట అనేది ఎర్రన్ రచించినటువంటిదండి. 21దండి జతపరచండి. మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మ అల్లన కాలన వర్తకుడు సమనును దొంత పట్టుకునే తండ ముల్చాచి ఎందు. ఇవన్నీ దాని యొక్క అర్థాలు లేదంటే పాఠ్యాంశాల్లో ఎక్కడున్నాయి అన్నది ఇక్కడ జతపరచాలండి. ఆన్సర్ ఆప్షన్ 1 మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మ సూర్యోదయం. అల్లన కాల వర్తకుడు అంటే సూర్యాస్తమయం. సమనును దొంత పట్టుకునే అంటే వెన్నెల. దండములోల్చు ఎందు అంటే వనవర్ణన. ఇవన్నీ కూడా దాని యొక్క అర్థాలండి. 22ది జతపరచండి. కాలవర్తకుడు, గృహనేత్రి, చుక్కల రేడు, మహోదది. వీటిని జతపరచాలండి. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 A 3 అండి. కాలవర్తకుడు అనేది రూపక సమాసం అండి. మృగనేత్రి అనేది బహువ్రీహి సమాసం. చుక్కల రేడు అనేది షష్ఠి తత్పురుష సమాసం. మహోదది అనేది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అండి. ఈ విధంగా సమాసాలను ఒకే బిట్లో 4 బిట్లను కవర్ చేయడం జరిగిందండి. 23దండి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం యొక్క వీటిని మనం గుర్తించాలండి. ఉత్పలమాల అంటే భరణ బభర్వ అనే గణాలు, చంపకమాల నజబజ్ జజర అనే గణాలు, శార్దూలం మసజస్తతగా అనే గణాలు, మత్తేపం సబరణమైవ అనే గణాలు ఉంటాయండి. నెక్స్ట్ అండి 24ది ఆత్మకథ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో కలదో గుర్తించండి. ఆన్సర్ రివీల్ చేశాను. ఆన్సర్ ఆప్షన్ 3 వచన కవితలో ఆత్మకథ పాఠ్యాంశము వచన కవిత ప్రక్రియలో కలదండి. 25ది మేం మనుష్యులం, మేం మహస్సులం, మాకు దాస్యం లేదు, మాకు శాస్త్రం లేదు, మాకు లోకం ఒక గీటిరాయి, మాకు కరుణ చిగురు తురాయి, మేం పరపీడనం సహించం, దివ్యత్వం నటించం అంటూ కవిత చెప్పినది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్ అండి. బాలగంగాధర్ తిలక్ మేం మనుష్యులం. 26వ బిట్ అండి. మా అమ్మ చేతి వంట అమృతం. ఇందులో గల అలంకారాన్ని గుర్తించండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 రూపక అలంకారము. రూపక అలంకారము. సరే గుర్తించండి, తెలపండి. ఏ ఆమ్రేడిత సంధిలో పూర్వపదం పరపదం రెండింటిలో ఒకే పదం వస్తుంది. బి ఇలా 2 ఒకే విధమైన పదాలు వస్తే మొదటి పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఇందులో సరైనదే కాదో మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది సరైనదండి, బి సరికాదండి. మరి ఇలా 2 ఒకే విధమైనటువంటి పదాలు వస్తే రెండో పదాన్ని ఆమ్రేడితం అంటారండి. ఆమ్రేడితం అనేది రెండో పదాన్ని తెలియజేస్తుంది. ఆమ్రేడిత సంధిలో పూర్వపదం పరపదం రెండింటిలోనూ ఒకే పదం వస్తుంది కదండి. ఇప్పుడు ఏమి ప్లస్ ఏమి అని ఉంది కదా, అందులో రెండవ పరపదంలో ఉన్నటువంటి ఏమి అనేది ఆమ్రేడితం అవుతుందండి. నెక్స్ట్ అండి స్నేహం పాఠ్యభాగం ఏ ప్రక్రియలో కలదు? స్నేహం పాఠ్యభాగం అనే పాఠ్యభాగం ప్రాచీన పద్యం అనే ప్రక్రియలో కలదండి. 29వది కుచేలుడు శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకా నగరానికి ఏమి తీసుకుని వెళ్ళాడు? ఆన్సర్ ఆప్షన్ 2 అటుకులు. అటుకులు. 30 పెట్టండి, జతపరచండి. శ్రీరామ సుగ్రీవులు, శ్రీకృష్ణ కుచేలులు, ద్రుపద ద్రోణులు, దుర్యోధన కర్ణులు. వీళ్ళని జతపరచాలి.
మరి ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ3 అంటే ఏ3 అంటే శ్రీరామ సుగ్రీవులు అనేది సత్పురుషుల స్నేహం అండి. శ్రీకృష్ణ కుచేలులు అనేది బాల్య స్నేహం అండి. ద్రుపద ద్రోణులు అనేది వైర స్నేహం అండి. ద్రుపదులు ద్రోణుడు వైర స్నేహం. దుర్యోధన కర్ణులు స్వార్థ స్నేహం అండి. నెక్స్ట్ పెట్టండి, జతపరచండి. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, రావణుడు వీళ్ళ యొక్క భార్యలను ఇక్కడ జతపరచాల్సి ఉంటుందండి. 31వది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 రాముడు సీత, లక్ష్మణుడు ఊర్మిళ, సుగ్రీవుడు రుమ, సుగ్రీవుడికి రుమ, రావణుడు మండోదరి వీళ్ళ యొక్క భార్యలు అండి. ఇక్కడ 32వదండి, వ్యుత్పదార్థాలను జతపరచాలి. గురువు, మిత్రుడు, మోక్షం, పురంధ్రి, అమృతం వీటి యొక్క వ్యుత్పత్తార్థాలను జతపరచాలండి. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ5 గురువు, అజ్ఞానం అనే అంధకారమును ఛేదించేవాడు ఉపాధ్యాయుడు. B3 మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు సూర్యుడు. మోక్షము అంటే జీవుణ్ణి పాశము నుండి విముక్తి కల్పించేది, విడిపించేది ముక్తి. నెక్స్ట్ పురంధ్రి అంటే గృహాన్ని ధరించేది, పురంధ్రి అంటే ఇల్లాలు. అమృతము అంటే మరణం లేనిది, సుధ. ఈ విధంగా మనము జతపరచొచ్చండి. నెక్స్ట్ అండి 33వది, తీర్పు పాఠ్యాంశంలోని చదవండి చర్చించండి శీర్షికన కృష్ణ గీతికలు పేరిట నేలపట్టులోని పక్షుల అందాలను కవిత రూపంలో రచించింది ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. తీర్పు పాఠంలో ఇచ్చినటువంటి శీర్షికలో వచ్చినటువంటి పాఠం కృష్ణా గీతికలు. దానిలో నేలపట్టులోని పక్షుల అందాలను కవిత రూపంలో రచించింది. ఆన్సర్ ఆప్షన్ 4 పెరుగు రామకృష్ణ. 34వదండి, గిరగర తిరుగుచు నరచుచు ధర్ని స్థలగులి సోలి తడబుడు హంసన్ కరుణామూర్తి కనుంగుని బెరబెరజని ఎత్తి చేర్చి ప్రేమాంకమునన్. ఈ పద్యములో కరుణామూర్తి ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ గౌతమ బుద్ధుడు. 35వదండి, తరాగ్నులు పదానికి సమాసం పేరును గుర్తించండి. ఆన్సర్ ఉపమాన ఉత్తరపద కర్మధారి సమాసం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. 36వది, కొమ్మకో కచేరి గూటికో రాగపల్లవి ప్రతి చెట్టు రంగుల దొంతర నేల పట్టంతా పక్షుల జాతర అంటూ సాగే కవిత ఎందులోనిది, ఎవరు రచించారు? చాలా చాలా బాగుంటుందండి ఇది. మరి ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణ గీతికలు పెరుగు రామకృష్ణ. 37వదండి, మాటలు మనసుతో నడుస్తూ ఉంటాయి, కొన్ని తాబేలులా నింపాదిగా తొందరేమిటంటాయి, కొన్ని కుందేలులా గంతులేస్తూ ఆలస్యం ఎందుకంటాయి అంటూ మాటలు పేరిట కవిత రాసిన వారెవరు? ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 బివివి ప్రసాద్. 38వది, జతపరచండి. జాతీయాలను జతపరచడం అండి. కంకణం దాల్చు, గల్లి జోలిబాడు, జుట్టు ముడిపెట్టు, వంట జీర్ణించుకోవడం. దీన్ని జాతీయాలని జతపరచాలండి. ఆన్సర్ అయితే ఆప్షన్ 2 వస్తుందండి. మరి కంకణం దాల్చు అంటే దీక్ష పూనుకొనుట, గిల్లి జోలిబాడు అంటే బాధ పెట్టి బుజ్జగించుట, జుట్టు ముడిపెట్టు అంటే గొడవలు సృష్టించి ఆనందించుట, వంట జీర్ణించుకోవడం అంటే అలవాటు చేసుకోవడము అనే జాతీయాలండి ఇవి. నెక్స్ట్ 39వదండి, కింద వాటి సరైనవి ఎతకాలండి. భాషకు సౌందర్యాన్ని కలగజేసేవి సందులు సమాసాలు. భాషకు సౌందర్యాన్ని కలగజేసేవి అలంకారాలు. శబ్దాన్ని ఆశ్రయించి ఉండేవి శబ్దాలంకారాలు. వృత్యానుపాస అలంకారం శబ్దాన్ని ఆశ్రయించి ఉంటుంది. దీనిలో ఏవి సరైనవి ఏవి కాదు అనేది మనం చూడాలండి. ఆన్సర్ ABCDలు సరైనవండి. భాషకు సౌందర్యాన్ని కలిగజేసేవి సందులు సమాసాలు అలంకారాలు.
శబ్దాన్ని ఆశ్రయించి ఉండేవి శబ్దాలంకారాలు. వృత్యానుప్రాస అలంకారం శబ్దాన్ని ఆశ్రయించి ఉంటుంది. 40 బిట్టండి. ఇల్లు అలకగానే పాఠ్యాంశంలో శారద తన పేరుని మర్చిపోయి ఎవరెవరిని తన పేరేమిటో చెప్పమని అడిగిందో వరుస క్రమంలో గుర్తించండి. తప్పనిసరిగా ఇలాంటి బిట్టు ఒకటి వస్తుందండి, ఎక్కడ మిస్ అవ్వద్దండి. మరి ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3, పని మనిషి, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు. పని మనిషి, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు. 41వదండి. ఆట గదరా శివ మకుటంతో భక్తి గీతాలను రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, తనికెళ్ళ భరణి. 42వదండి. రేడియో అన్నయ్య, జతపరచడం అండి. రేడియో అక్కయ్య, ఫ్రీజ్ టెక్నిక్, మైమ్ ప్రక్రియ, వాటికి సమానమైనటువంటిది జతపరచాలండి. చూద్దాము. 42 దీనికి ఆన్సర్ అయితే ఆప్షన్ 2 అండి. రేడియో అన్నయ్య అంటే జ్ఞాపతి రాఘవరావు, రేడియో అక్కయ్య కామేశ్వరి, ఫ్రీజ్ టెక్నిక్ ఎన్ఆర్ నంది, మైమ్ ప్రక్రియ తల్లవజ్జల సుందరం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకే బిట్లోనే ఇన్ని వస్తున్నాయి, మీరు గుర్తుంచుకోవాలి. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 43వదండి. ప్రియమైన నాన్నకు పాఠ్యభాగం ఏ ప్రక్రియలో కలదు? ప్రియమైన నాన్నకు అనే పాఠ్యభాగము ఏ ప్రక్రియలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 4, లేఖ. 44వదండి. ఏదైనా సాధించగలవన్న నమ్మకాన్ని కలిగజేస్తూ నా కొంచెం నమ్మకం ఇవ్వు పేరిట కవిత రాసినది ఎవరు? నా కొంచెం నమ్మకం ఇవ్వు పేరిట కవిత రాసింది ఎవరు? ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3, ఆలూరి బైరాగి. నెక్స్ట్ అండి 45వది. ఇక్కడ గోష్ఠి, ఆసువు, వృచ్చికలు వీళ్ళ యొక్క సేమ్ దానికి అర్థం ఏంటి అన్నది తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3, గోష్ఠి అంటే చర్చ, ఆసువు అంటే ఎప్పటికప్పుడు చెప్పే కవిత్వాన్ని ఆసు అంటారండి. వృచ్చికలు అంటే అవధాన ప్రక్రియలో ప్రశ్నించే వారినే ఇక్కడ వృచ్చకులు అని కూడా మనం పిలుస్తుంటామండి. కొండగాలి మాట, కోనసీమ తోట, కోయిలమ్మ పాట, హాయి పాట, దేశీ కవిత కాదే తెలుగులో నా మాట, దేశ భాషలందు తెలుగు తేట అంటూ తెలుగు పాట పేరిట గేయాన్ని రాసిన వారెవరు? మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా తెలుగు పాటకి పేరిట గేయాన్ని రాసిన వారు మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి 50 బిట్లోనే ఈ బిట్ మాత్రమే మీకు వదులుతున్నానండి. 47వది. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఇంగ్లాండ్ పర్యటనలో కలుసుకున్నటువంటి ప్రొఫెసర్లు, వారికి సంబంధించినటువంటి విషయాల ఆధారంగా జతపరచడం అండి. రూబెన్, రిచెల్, కాసా, మిరోనస్ వీళ్ళు కలుసుకున్న సందర్భాన్ని గుర్తు తెచ్చుకోవాలండి. మరి ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3, రూబెన్. కాళిదాసు రచనలపై అధ్యయనం చేసిన వారు రూబెన్. రిచెల్ అంటే సంస్కృత వాజ్మేయంపై చారిత్రక పరిశోధన. కాసా అంటే లుకింగ్ టు వర్డ్స్ ఇండియా పుస్తక రచయిత. మిరోనస్ అంటే సంస్కృతం, హిందీ భాషలను విల్నూస్ విశ్వవిద్యాలయంలో స్త్రీలకు నేర్పుతున్నవారు మిరోనస్. 48వదండి. ఆదరించేవారు లేరని ఆవేదన చెందుకు, కళ్ళు లేని కబోది చేతిలో మువ్వల చేతి కర్రనై రోడ్డు దాటిస్తాను అంటూ బాల్యం ఎంతో నిర్మలమైందని కవిత రాసిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మరి ఆన్సర్ ఆప్షన్ 1, శిఖామణి. 49వదండి. ఆకుపచ్చ శోకం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాన్ని గుర్తించండి. ఆకుపచ్చ శోకం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాన్ని గుర్తించండి. మరి ఆన్సర్ ఆప్షన్ 3, పర్యావరణం.
మరి ఈ వీడియో చివరి బిట్టుకు వస్తామండి. ఇంకా దయచేసి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేయండి. చివరి బిట్టు, ఒకరి పెళ్ళి మరొకరు చావుకు వచ్చింది అన్నట్లు ఊరు పెరిగే కొద్దీ ఇప్పుడు చావు చెట్లదైపోతుంది అంటూ పర్యావరణంపై కవిత రాసినది ఎవరు? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.